అల్లాబక్ష్ గారు ఇక్కడ మహిళ చనిపోయింది అన్నదాని కన్సర్న్ లేదా అని కాంగ్రెస్ కన్సర్న్ ఉంది అని చెప్తున్నారు ఒక పక్కన. కానీ బ్లాక్ మెయిల్ చేయడానికి దిల్ రాజు అనేటువంటి వ్యక్తి FDC చైర్మన్ గా మీ సినిమా ఇండస్ట్రీ దగ్గర డీల్ చేయడానికి అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ సినిమా ఇండస్ట్రీ మధ్యలో ముడుపులు ఆయన చెప్పారు 14% కప్పం కట్టాలి బ్రోకర్ పని చేస్తున్నాడు అని. మీ ప్రొడ్యూసర్ ని మీ ఇండస్ట్రీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా లేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి 14% కడుతున్నారు. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ వారికి ఎంత కప్పం కట్టింది? ఎవరు బ్రోకర్లుగా పనిచేశారు? రైట్. ఇప్పుడు ఏదైతే ఆ ట్యాక్స్ పెంచారో ఆ ట్యాక్స్ వచ్చేసి సమ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇస్తామని చెప్పన్నారు. గుడ్ కాదు. దాన్ని మేము తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మేము కూడా స్వాగతించామండి. దీంట్లో ఈ దిల్రాజు గారు చేసింది ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ట్యాక్స్ అనేది పెంచుతా ఉంటారు, తగ్గిస్తా ఉంటారు. ఇక్కడ ట్యాక్స్ గురించి కాదు, టికెట్ మీద సెస్ పెంచి దాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఇస్తున్నాం దాని ముచ్చట కాదు. మీ ఇండస్ట్రీ స్ట్రైట్ అవే మీకు వచ్చేటువంటి ఆదాయంలో కానివ్వండి ఇంకోటి కానివ్వండి ముఖ్యమంత్రి మాట్లాడండి 14% కప్పం కడుతున్నారట. అవన్నీ ఒట్టి మాటలు. 14% ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ నాకు చాలా క్లియర్ తెలుసు. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, ట్రాన్స్పరెంట్ గా ఉంటారు. ఇటువంటి కప్పాలు కమిషన్లు వాటి వీటికి పనిచేసే వ్యక్తి అయితే కాదు. అండ్ బిఫోర్ క్లియరింగ్ దిస్ టాపిక్ అండి, ఎంతమంది ఆయన మాట్లాడుతూ రామూర్తి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి విషయం తెచ్చారు. గతంలో కూడా మన డిబేట్ లో నేనే ఆ విషయం తెచ్చాను. 2023 డిసెంబర్ లో కందుకూరులో ఎన్నికల ప్రచార సమయంలో వెహికల్ ఉన్నప్పుడు ఆ వెహికల్ నేను ఉన్నానండి. సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్న వెహికల్ లోనే ప్రచారం చేసిన వెహికల్ అదే వెహికల్ పైన ఉన్నా నేను. ఉంటే 2-3 కాదు 8 మంది చనిపోయారండి. 8 మంది తొక్కిసలాట్ చనిపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారంటే వెంటనే స్పీచ్ ఆడికి ఆపేసి ఆయన వెంటనే ఒక వ్యక్తి అయితే చావు బతుకులో ఉంటే తీసుకెళ్లి హాస్పిటల్లో తీసుకెళ్లి చూపించారు. బట్ అతను కూడా మనం కాపాడుకోలేకపోయాం. ఇంకో 7 మంది చనిపోయారు. 8 మంది పక్క రోజు వెళ్లేసి కోట్లాది రూపాయలండి మా నాయకులు గాని ఆ నెల్లూరు జిల్లాలో సంబంధించిన పార్లమెంట్ సంబంధించిన నాయకులు కానివ్వండి, కొంతమంది మాజీ మినిస్టర్లు మాజీ ఎమ్మెల్యే కానివ్వండి, చంద్రబాబు నాయుడు మొత్తం కలిపి ఒక్కొక్క కుటుంబానికి కోట్లాది రూపాయలు తక్షణమే పరిష్కారం ఇచ్చారన్నమాట. ఏది ప్రతిపక్ష హోదాలో అది అరే నువ్వు మాట్లాడిన క్రాసింగ్ రామూర్తి గారు ఈ ప్రశ్నకు సమాధానం ఉందా మీ దగ్గర? రామూర్తి గారు మీరు పదే అరెస్ట్ చేయాలి. అల్లాబక్ష్ గారు ఒక్క సెకండ్ ఒక్కసారి అల్లాబక్ష్ గారు ఒక్కసారి రామూర్తి గారు ఒక్కసారి ఒకేసారి పంచాయతీ పెట్టద్దు అందరు, దయచేసి ఒకసారి ఆగండి. ఒకేసారి అందరూ పంచాయతీ పెట్టద్దు, ఒక్కసారి ఆగండి. రామూర్తి గారు స్ట్రైట్ క్వశ్చన్. రామూర్తి గారు వినిపిస్తోందా? స్ట్రైట్ క్వశ్చన్. రామూర్తి గారు మీకు స్ట్రైట్ క్వశ్చన్. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రీ లాంచ్ ఈవెంట్లు గానీ లేదంటే ఆడియో ఫంక్షన్లు గానీ జరిగినప్పుడు పెద్ద హీరోల సినిమాలను చనిపోయినప్పుడు మీరు హీరోని అరెస్ట్ చేశారా? చెప్పాలి. కేటీఆర్ గారు ఒక ముఖ్య విషయం చెప్పాలి. కేటీఆర్ గారు పలు హీరోయిన్లని ఇండస్ట్రీ పలు హీరోయిన్లని రక్త విషయంలో అని చెప్పి ఫోన్ ట్యాపింగ్లు చేసి వాళ్ళు భయప్రాంతం చేసి లొంగ తీసుకున్నారు. సార్ ఆధారాలు బయటకు వచ్చాక అల్లాబక్ష్ గారు ఈ కామెంట్ ఉన్నాయి బయట పెడతాం వస్తాయి తొందరగా వెయిట్ చేయండి. ఎంక్వైరీ కేటీఆర్ కు సినిమా ఇండస్ట్రీకి సంబంధమైంది ముందు దానికి చెప్పు. మరి 10 ఏళ్లుగా కేటీఆర్ కు సినిమా ఇండస్ట్రీ మంత్రి కాదు కదా, మరి ఎందుకు ఏ సంబంధం లేకుండా ఎందుకు పోయిందండి? సినిమా వాళ్ళతో సంబంధాలు సినిమా ఇండస్ట్రీ అంటున్నావు మీరు. మంత్రి కాదు, సినిమా మంత్రి కాదు, సినిమా ఇండస్ట్రీ మంత్రి. కేటీఆర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధాలు బయట పెట్టుకుంటూ మాట్లాడడం కాదు. కేసీఆర్ ఏం చేశాడు? తెలంగాణ ఇస్తే విలీనం చేస్తా కాంగ్రెస్ లో చెప్పి చేసిండా?
సార్ టాపిక్ అది కాదు, అల్లా బక్షి గారు టాపిక్ అది కాదు, దయచేసి నేను ఎలా చేయట్లేదు, ఈ పాయింట్ నేను ఎలా చేయట్లేదు, దయచేసి పెద్దలు, దయచేసి రామ్మూర్తి గారు ఒక్కసారి వినాలి, దయచేసి అల్లా బక్షి గారు మొత్తం వినాలి, ఒకసారి వినాలి, అందరూ వినాలి, ఒకసారి వినాలి. రామ్మూర్తి గారు ఒకసారి ఆగండి. నేను ఈ పాయింట్ లో నేను రామ్మూర్తి గారు నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను, మీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నా అనేది మీరు వినాలి. ఎందుకంటే లింగ యాదవ్ గారు కానీ లేదంటే అల్లబక్ష గారు కానీ ఈ ఫోన్ ట్యాప్ కి సంబంధించి త్వరలో వస్తాయి అన్నటువంటివి మీరు ఆధారాలు తీసుకొచ్చిన తర్వాత మీరు మాట్లాడండి దయచేసి ప్లీజ్. అంతేగాని వారిని నేను అడుగుతున్నా ఇక్కడ సార్ మీరు డబ్బులు ఒక్కసారి మొత్తం ముగ్గురు ఒక్కసారి సారీ నేను ఎలా దయచేసి వినండి ఒకసారి ప్లీజ్ క్లోజ్ చేయాలి. ప్లీజ్ నేను చెప్తున్నా అదే అక్కడికి వస్తున్నా. ఇది ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా. ఇక్కడ మీరు అన్నటువంటి దానికి లేదు మొత్తం డీవియేట్ అవుతుంది. దయచేసి క్షమించాలి. 10 సార్లు అడిగినా సార్ ఏం సంబంధం అది బయట పెట్టు. లింగయాదవ్ గారు దాని గురించి మాట్లాడే వినండి దానికి స్నేహమనో ఇంకోటనో పేరు పెడతారు, అది వేరే పక్కన పెట్టి వినండి. రామ్మూర్తి గారు ప్లీజ్ పీసీఆర్ కెన్ యు మ్యూట్ ఆల్ ది జూమ్ ని మ్యూట్ లో పెట్టండి ప్లీజ్ దయచేసి. క్లోజింగ్ కామెంట్స్ వినట్లేదు, ఎందుకంటే చెప్తున్న అర్థం కావట్లేదు. టాపిక్ ని బయటికి తీసుకెళ్లాలని చూస్తున్నారు తప్పితే అసలు ఇండస్ట్రీకి సంబంధించి 2 విషయాల ముందుగా నన్ను క్షమించాలి ముందు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మీరు కానీ అల్లాబక్ష్ గారు కానీ ఆధారాలతో మీరు మాట్లాడండి, నేనే చర్చ పెడతా, నో డౌట్ ఇన్ దట్. మీ ప్రభుత్వం మీకు బాధ్యత ఉంది, పెడతానంటున్నారు. చెప్తున్నాను సార్ అదే చెప్తున్నా ఆ పాయింట్ సార్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను వాళ్ళకు కూడా అదే చెప్తున్నా 14% కప్పం కడుతున్నారు. ఇంకోటి ఇది ఆరోపణలు చేసే ముందు ఆధారాలతోటి ముందుకు వచ్చి మాట్లాడాలి. మీడియాలో ఉంది కాబట్టి మాట్లాడడం అని ఎవరికైనా సరే, అది అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా, ఇది ఎలా ఉందంటే మీరు కొట్టుకునేది ప్రజలు చూస్తున్నారు, ప్రజల్లో చులకన అయిపోయేది మీరే, నేనేం కాదు, చాలా క్లియర్గా చెప్తున్నా. రెండోది, కొన్ని పాయింట్లు నేను ఎలా చేయను డిబేట్లో, ఇవాళ అన్ఫార్చునేట్లీ రావడం జరిగింది, ఫర్ దట్ మై అపాలజీస్. మూడోది, ఇండస్ట్రీకి సంబంధించి నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకుంది, ఎలా తీసుకుంది అనేది ప్రజలు చూశారు, ఇండస్ట్రీ కూడా చూసింది. కాకపోతే ఉన్నటువంటి చిన్న డిఫరెన్సెస్ తోటి తప్పుడు అర్థాలు వచ్చేలా మాట్లాడేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా తప్పుడు ఆరోపణలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, శిక్ష అనుభవించే తీరాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. సరే, ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటున్నాం. ఇది తెలంగాణ సినిమా ఇండస్ట్రీ కాదు, లేదా ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ కాదు, 2 రాష్ట్రాలుగా విడిపోవడానికి. ఇది తెలుగు భాష, తెలుగు సినిమా ఇండస్ట్రీ. మాండలికాలు వేరున్నాయి, రాయలసీమది, ఆంధ్రాది, శ్రీకాకుళంది, తెలంగాణది, ఉత్తర తెలంగాణది, అన్ని మాండలికాలు మనకు వేరున్నాయి. మాట్లాడేది ఏం మాండలిక ఉన్నా అమ్మ అనే అంటాం తప్పితే వేరే మార్చం. అలాగే సినిమా కళారంగానికి తగినట్టు గౌరవం మనం ఇవ్వాలి, వాళ్ళు కూడా మనకి ఇచ్చిపుచ్చుకోవడం ఉండాలి. అంతేగాని ఇందులో బెదిరించడాలు ఇలాంటివి ఏది జరగకూడదు. కానీ ఆరోపణలు వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవడం మీ మీద ఎంత ఉందో, ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఆధారాలతో రావడం అనేది కూడా అంతే బాధ్యతగా ఉండాలి. అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళని మా ఇష్టం వచ్చినట్టు అనేస్తాం, మాట్లాడేస్తాం అంటే ఒప్పుకోను. అండ్ ఇందాక రామ్మూర్తి గారి పక్షాన మాట్లాడుతూ నేను చెప్పినటువంటి మాట, ఆధారాలతోటి కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం లేదు, మిగతా వాళ్ళు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఆధారాలు బయటపెట్టి మీరు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోండి, నో ఇష్యూ ఇన్ దట్. అంతేగాని అందులో హీరోయిన్ని ఇంకొకరిని ఇలా ట్యాప్ చేశారు, ఇలా చేశారంటే ఆధారాలు బయట పెట్టండి, వ్యక్తిగతంగా మనం మాట్లాడద్దు. అలాగే రామ్మూర్తి గారు కూడా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా, మీ దగ్గర 14% వీళ్ళు కప్పని తీసుకుంటున్నారు, ఫలానా వాడు బ్రోకర్గా పనిచేశాడు అంటే 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి. ఇది కూడా గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. ఎనీవే, థ్యాంక్ యూ డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు డాక్టర్ లింగయాదవ్ గారికి.